Hi, this is Venkat from vlrtraining. మనం ప్రీవియస్ వీడియోలో సిస్టమ్ కమాండ్ ప్రాంప్ట్ తోటి సిస్టమ్ యొక్క డేట్ అండ్ టైం ని ఏ విధంగా చేంజ్ చేయాలో చూసాం. ఇప్పుడు ఏదైనా ఒక ఫోల్డర్ లో ఉన్న ఫైల్స్ ని ఏ విధంగా మనం చూడొచ్చో చూద్దాం. ఇప్పుడు చూసుకున్నట్టయితే ఇక్కడ ర్యామ్ అనే డెస్క్టాప్ మీద ర్యామ్ అనే ఫోల్డర్ ఉంది. ఈ ర్యామ్ అనే ఫోల్డర్ లో మనకి రెండు ఫోల్డర్స్, అలాగే ఒక రెండు టెక్స్ట్ డాక్యుమెంట్స్, ఒక క్యామ్రిక్ ఫైల్, రెండు ఇమేజెస్ ఉన్నాయి, ఒక JPEG ఫైల్ ఉన్నాయి. అలాగే న్యూ ఫోల్డర్ 2 లో కూడా కొన్ని ఫైల్స్ అండ్ ఫోల్డర్స్ ఉన్నాయి. ఇవన్నీ మనం ఎలా చూడవచ్చో చూద్దాము. నార్మల్గా మనం అయితే మౌస్ యూజ్ చేసుకుని GUI ద్వారా ఈ విధంగా చూసేస్తాము. సో ఫస్ట్ మనం CMDని ఓపెన్ చేద్దాం. CMD ఓకే, కమాండ్ ప్రాంప్ట్. ఇక్కడ బై డిఫాల్ట్ గా వెంకట్ అనే ఫోల్డర్ లో ఉన్నాను నేను. ఇప్పుడు నేను డెస్క్టాప్ లోకి రావాలి. DESK డెస్క్టాప్. ఇప్పుడు డెస్క్టాప్ లోకి వచ్చాను. చూడండి, ఇది ఎగ్జాక్ట్ పాత్ మనకి ఇక్కడ తెలుస్తుంది. సిలో, యూజర్స్ లో, వెంకట్ లో, డెస్క్టాప్ లో ర్యామ్ అనే ఫోల్డర్. ఓకే, CD ర్యామ్. సో ర్యామ్ ఫోల్డర్ లోకి వచ్చాను. ఇప్పుడు ఇందులో ఉన్న డైరెక్టరీస్ అన్ని చూడాలి. DIR. సో DIR కమాండ్ ఇచ్చేసుకుని మనం ఇందులో ఉన్న ఫైల్స్ అండ్ ఫోల్డర్స్ ని చూడవచ్చు. సో డాట్, డబుల్ డాట్ కామన్ గా ఉంటాయి. అలాగే DDD టెక్స్ట్ ఫైల్ ఒకటి ఉంది, అలాగే JPG ఫైల్, అలాగే ఒక క్యామ్రిక్ ఫైల్, ఇవన్నీ కూడా ఉన్నాయి. నాకు ఈ ఫోల్డర్ లో కొన్ని హిడెన్ ఫైల్స్ కూడా ఉన్నాయి. నేను హైడ్ చేసి పెట్టాను ఒక ఫైలు, ఒక ఫోల్డర్. దాన్ని చూడాలనుకుంటే DIR/A అని ఇచ్చామనుకోండి. ఇక్కడ చూడండి, మనకి ఇందులో మనకి 3 న్యూ ఫోల్డర్ 3 కనపడలేదు, కానీ ఇక్కడ ఇది హైడ్ చేసి ఉంది ఈ ఫోల్డర్ లో. సో మనకి ఇక్కడ కనపడుతుంది. లేదు, మనకి ఓన్లీ హైడ్ అయిన ఫైల్స్ అండ్ ఫోల్డర్సే కావాలి. సో యారో మార్క్ పైకి చేసుకుంటే, యారో మార్క్ పైకి క్లిక్ చేస్తే మనకి ప్రీవియస్ టైప్ చేసిన కమాండ్ ఉంటుంది. DIR/AH. ఓన్లీ హిడెన్ ఫైల్స్ అండ్ ఫోల్డర్సే కనపడుతుంది. ఇక్కడ న్యూ ఫోల్డర్ 3 ఒక హిడెన్ ఫోల్డర్ ఉంది. ఈ ఫోల్డర్స్ నే మనం డైరెక్టరీస్ అంటాం అనమాట. ఓకే, copy.jpg ఫైల్ ఒకటి మనకు కనపడుతుంది. ఇవి కాకుండా ఇంకా సో మెనీ ఆప్షన్స్ ఉన్నాయి మనకి. సోర్స్ ద నేమ్ ఇన్ అసెండింగ్ ఆర్డర్, సోర్స్ ద నేమ్ ఇన్ డిసెండింగ్ ఆర్డర్. ఓకే, సో నాకు ఇప్పుడు ఇందులో ఉన్న ఫైల్స్ అన్ని డిసెండింగ్ ఆర్డర్ లో కావాలి. DIR/D. ఇక్కడ మనకి చూసుకున్నట్టయితే DDD టెక్స్ట్ ఫైల్ అంటే ఇప్పుడు ఈ ఎగ్జాక్ట్ లొకేషన్ చూపించడం లేదు, ఏంటి అనేది చెప్పలేదు. డైరెక్ట్ గా మనకి DDD.txt FF JPG. సో న్యూ ఫోల్డర్ 3 రావాలి మనకి. ఓకే, సో DH అని టైప్ చేద్దాం, ఏమొస్తుందా. సో ఈ కమాండ్ తీసుకోవట్లేదు. సో ఇక్కడ DIR/AH ఓన్లీ హిడెన్ ఫైల్స్ కనపడుతున్నాయి కదా. ఇలా సో మెనీ ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. టీ షోస్ ద టైమ్ ఇన్ డిసెండింగ్ ఆర్డర్, /Q అంటే ఏమొస్తుందో చూద్దాం. ఓకే, సో ఏమంటుంది, డిస్ప్లే ద ఫైల్ అట్రిబ్యూట్స్ ఆఫ్ ఈచ్ ఫైల్ ఇన్ ఫోల్డర్. సో ఫైల్ అట్రిబ్యూట్స్ ఏమున్నాయో అవన్నీ మనకి ఇక్కడ డిస్ప్లే అవుతున్నాయి. సో వెంకట్, సో నాకు ఈ ఫైల్స్ అన్ని సైజు వైజ్ నేను సోర్ట్ చేసుకోవాలి. సో సోర్ట్ బై సైజ్ S. ఓకే, న్యూ ఫోల్డర్ 2 లో ఉన్న సబ్ ఫైల్, ర్యామ్ లో న్యూ ఫోల్డర్ లో ఏం ఫైల్స్ ఉన్నాయో చూపిస్తుంది. న్యూ ఫోల్డర్ 2 లో ఏం ఫైల్స్ ఉన్నాయనేది చూపిస్తుంది. న్యూ ఫోల్డర్ 3 లో ఏమున్నాయనేది చూపిస్తుంది మనకి. ఓకే, సో ఈ ఆప్షన్స్ అన్ని ఒకసారి ప్రాక్టీస్ చేయండి. అలాగే నాకు ఇందులో ఉన్న టెక్స్ట్ ఫైల్సే కావాలి, డైరెక్టరీలో ర్యామ్ లో ఉన్న టెక్స్ట్ ఫైల్సే కావాలి. అప్పుడు
dir slash star డాట్ txt చూద్దాం. సో ఇందులో రెండు ddd.txt ఫైల్, న్యూ టెక్స్ట్ డాక్యుమెంట్ .txt ఫైల్స్, రెండు టెక్స్ట్ ఫైల్స్ వచ్చినాయి. టెక్స్ట్ ఫైల్స్ అలాంగ్ విత్ ఫైల్ పాత్ కావాలి మనకి. /n నాకు ఈ ఫోల్డర్లో ఉన్న జేపీజీ ఫైల్సే కావాలి. dir star డాట్ jpg. సో ఉన్న రెండు జేపీజీ ఫైల్స్ మనకి బయటకు వచ్చాయి.